కింద మాత్రమే పట్టి వేస్తాం. ఇంకేం చేస్తాం? కింద మాత్రమే పట్టి వేస్తాం. పైన వేరే నడుము బెల్ట్ వేస్తాం. తీసేయండి. ఇక పైన మనము వేరే బెల్ట్ వేసుకుంటాం కాబట్టి ఏం చేయాలా? పైన ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుము ఎంత ఉంది? ఇప్పుడు ఇక్కడ నడుము ఎంత రాయాలి నేను? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 4 భాగాలు చేయాలి. ఎంత చేయాలి? 4 భాగాలు. ఎంత వస్తుంది? 5 లూజ్ కొరకు 5 ఇంచులు వస్తుంది. 5 ఇంచుల లూజ్ కొరకు 1 ఇంచు, కుట్టు కొరకు 1 ఇంచు. మొత్తం ఎంత పెట్టుకోవాలి? 7 ఎంత పెట్టుకోవాలి? 7. తర్వాత నెక్స్ట్ ఏముంది? సీట్ ఎంత ఉంది? ఎంత ఉంది? 28. ఏం చేయాలి? ఎంత వస్తుంది? లూజ్ కొరకు 1 ఇంచు, కుట్టు కొరకు 1 ఇంచు, మొత్తం 4 ఇంచు. ఓకేనా? ఇప్పుడు మరి ఏంటి మేడం దీంట్లో తేడా అంటే సేమ్ మెజర్మెంట్స్. దీన్ని నేను మళ్ళీ ఒకసారి గీస్తాను. చూడమ్మా, ఇప్పుడు పొడవు ఎంత తీసుకోవాలంట? పొడవు ఎంత ఉంది? 10 ఇంచులు. ఎంత పొడవు? 10 ఇంచులు. పొడవు ఎంత? 10. ఓకేనా? నడుము ఎంత ఉంది? 7 ఇంచులు. నడుము ఎంత ఉంటే కిస్తా పొడవు ఎంత ఉండాలి? 5. ఓకేనా? సరే. తర్వాత నెక్స్ట్ కిస్తా పొడవు ఎన్ని భాగంలో ఏ గుర్తించాలి? సీట్ గుర్తించాలి. సీట్ ఎంత? అసలు సీట్ ఎంత చూసుకోవాలా? అసలు చూసుకోలేదా? ఏం చేయాలి? ఎంత వచ్చింది? లూజ్ కొరకు 1 ఇంచు, కుట్టు కొరకు 1 ఇంచు, మొత్తం ఎంత? 9 ఇంచు. నేను ఇక్కడ ఎంత పెట్టాలి? 9 ఇంచు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బాటమ్ మనం ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచు ఏం చేయాలి? లైన్ వేయాలి. ఇక్కడ ఎంత మైనస్ చేసుకోవాలి? 1.5. 1.5. అంతేనా? 1.5. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? 1 ఇంచ్ లోతు కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఏం చేయాలి? లోతు కట్ చేసుకోవాలి. ఇది ఓకేనా? ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఓన్లీ 2 పార్ట్స్ మాత్రమే, 2 పొరల పైన మాత్రమే. ఎన్ని పొరలు? 2 పొరలు. ఇక్కడ ఏ వైపున కూడా మడత ఉండదు. ఒకవేళ వచ్చినా ఏం చేయాలి? కట్ చేయాలి. ఏ వైపున కూడా మడత అనేది ఉండదు. ఇప్పుడు ఇంతకు దానికి మడత ఉంది. మడత పైన మనం పొడవు తీసుకుందాం. నిన్న కట్ చేసి చూపించాం కదా. కానీ దీనికి మాత్రము మడత ఉండదు. ప్లేన్ పీస్. ఓకేనా? ఇక్కడ కూడా ఓపెన్స్ ఉంటాయి, ఈడ ఓపెన్స్ ఉంటాయి, ఈడ ఓపెన్స్ ఉంటాయి, ఈడ ఓపెన్స్. ఓకేనా? దీంట్లో స్పెషల్ ఏంటట అంటే ముందు భాగం కన్నా వెనక భాగము పక్క భాగంలో 3 ఇంచులు ఎక్కువ ఉంటారు. ఎంత ఉండాలట? 3 ఇంచులు. అంటే ఇప్పుడు దీనికి ఎంత ప్లేస్ చేయాలి నేను? 3. దీనికి ఎంత ప్లేస్ చేయాలి? 3 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు ఇది ముందు భాగం. ఏ భాగము? ముందు భాగం. ముందు భాగం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ముందు భాగం ముందుగా గీసుకోవాలి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాత్ మీద వేసి 3 ఇంచులు ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకో చూద్దాం. ఇప్పుడు పొడవు ఎంత ఉంది? పొడవు సేమ్. ఎంతంటే పొడవు 10 సేమ్. అయితే ఓకే, ఇది మళ్ళీ వేసు. ఇది ఏం చేయాలి? మళ్ళీ వేయాలి. ఫస్ట్ ఎంత పెట్టాలి? 10. తర్వాత ఎంత పెట్టాలి? 7. తర్వాత ఎంత పెట్టాలి? 7. ఇది నడుము, ఇది పిస్తా పొడవు.
ఇక్కడ ఎంత పెట్టాలి 7. తర్వాత సీట్ ఎంత పెట్టాలి సీట్ 10 పెట్టాము 9 పెట్టారు. ఇక్కడ ఎంత పెట్టాలి మళ్ళీ 1 ఇక్కడ ఎంత పెట్టాలి 1.5 పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టాలి 1 ఇంచ్ పెట్టాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్నాం. అయితే వేరే కాంబినేషన్ ఇప్పుడు ఏం చేయాలట పక్క భాగంలో 3 ఇంచులు ఎంతట పక్క భాగంలో ఎంత పెంచాలి 3 ఇంచులు పెంచాలి. ఎంత పెంచాను 3 ఇంచులు పక్క భాగంలో 3 ఇంచులు. కిస్తా పొడవులో 1.5 ఇంచ్ ఎక్కడ కిస్తా పొడవులో 1.5 ఇంచు పక్క భాగంలో 3 ఇంచులు. అర్థమైందా? ఎందుకు మేడం మరి వెనుక భాగంలో పెంచాలి చెప్పండి మేడం. వెనుక భాగంలో ఎందుకు పెంచాలి? అది ఇప్పుడు ఇది 4 పార్ట్స్. ఇవి 2 పార్ట్స్, ఇది బ్యాక్ 2 పార్ట్స్. అంటే ఇదేమో ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. అంటే ఫ్రంట్ పార్ట్ ముందుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్ పార్ట్ మీద ఈ పీస్ వేసి పక్క భాగంలో ఎంత పెంచాలంట 3 ఇంచులు. కిస్తా పొడవులో ఎంత పెంచాలంట మరి ఎందుకు పెంచాలి మేడం? వెనకాల సీట్ ఉంటుంది కాబట్టి మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఇలా కూర్చున్నప్పుడు ఇప్పుడు ఈ ప్లేస్ ఈ ప్లేస్కి ఖచ్చితంగా ఇదంతా రౌండ్ తిరగాలి. అంటే ఎంత ఎక్కువ ఉండాలంటే ఈ రౌండ్ తిరగడానికి 1.5 పొడవులు ఉండాలి. ఈ భాగం ఎంత ఉండాలట 3 ఇంచులు ఉండాలి. వెడల్పులో 3 ఇంచులు పెంచుకోవాలట, పొడవులేమో 1.5. ఒకవేళ 1.5 పెంచకపోతే ఏమవుతుంది వెనకాల వేసేస్తే ఇప్పుడు షర్ట్ ఉందనుకోండి, షర్ట్కి వెనక భాగం 1.5 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ షర్ట్ 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టగా ముందు వెనక సమానం కట్ చేశారు అనుకోండి ఏమైతే వెనకాల డ్రెస్ లేస్. కొంతమంది డ్రెస్సులు కుట్టారు, పంజాబ్ డ్రెస్సులు కుట్టారనుకోండి, వాళ్ళు ఇలా నిల్చుంటే డ్రెస్ ఏమవుతుంది ముందటికి లేస్తుంది. తగ్గట్టుగా ఉంటుందా? ఉండదు. దీనికి కారణం ఏంటి మరి? ఆ మనుషులు మనము బాడీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి మామూలుగా వెనకాలన్నీ సమానంగా ఉంటాయి కానీ తర్వాత మనకి ఎత్తు పళ్ళలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ ప్లేస్లో మనము దానికి కావాల్సిన క్లాత్ తీసుకున్నప్పుడు స్ట్రేట్గా తీసుకున్నప్పుడు ఏమైతుంది అవి లేస్తాయి. అర్థమైందా? అంటే తగ్గట్టు ఆకారంలో తగ్గట్టుగా ఉండడానికి ముందు భాగం కన్నా వెనక భాగంలో సీట్ ఉంటుంది కాబట్టి ఏం చేయాలట పక్క భాగంలో 3 ఇంచులు కిస్తా పొడవులో ఖచ్చితంగా పెంచాలి. అంటే ముందు భాగం కన్నా వెనక భాగం ఎక్కువగా ఉండాలి అని అర్థం. కూర్చున్నప్పుడు ప్లేస్ అప్పుడప్పుడు క్లాత్ కావాలి కాబట్టి నువ్వు పక్క భాగంలో ఎంత పెంచాలి ఖచ్చితంగా 3 ఇంచులు పెంచాలి. కిస్తా పొడవులు ఎంత పెంచాలి మేడం మరి పెంచాలి మరి కొడితే కరెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ పక్క అంటే పొడవులో ఎక్కడ కూడా మారలేదు. ఇక్కడ ముద్దు వేసేటప్పుడు సమానంగానే ఉంటుంది. ఓన్లీ కిస్తా భాగంలో మాత్రం పెరిగింది. అంటే వెనకాల ఎక్కడైతే మనకి లాగి పడుతుందో అక్కడ మాత్రమే మనకు పెరిగింది. అర్థమైందా? ఇప్పుడు ఇదేంటి ప్లేన్ డ్రాయర్ కొన్ని నెక్కకు తేడా ఏంటి? 4 ముక్కలు విడివిడిగా తీసుకుంటాం. అంటే లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ కంపల్సరిగా తీసుకుంటాం కాబట్టి మనకు ఇక్కడ ఈ షేప్ తోని కట్ అవుతుంది. ఇక ఇక్కడ కొత్తగా నేర్చుకునేది ఏంటంటే వెనక భాగంలో క్లాత్ ఎక్కువ తీసుకోవాలి, ప్లస్ ప్యాకెట్స్ పెట్టుకోవాలి, జేబు ఎలా పెట్టుకోవాలి. ఓకేనా? ఏం చేయాలంటే ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది జేబు ఎలా పెట్టుకోవాలి అనేది వచ్చింది. అయితే మనము జేబు ఎక్కడ పెడతామంటే ఫ్రంట్ లో పెడతాం. ఎక్కడ పెడతాము? ఫ్రంట్ లో పెడతాం. ఇక ఇది బ్యాక్ పార్ట్ అనుకున్నట్టయితే మొత్తం కూడా మనం రబ్ చేసేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ బ్యాక్ పార్ట్ మనకి మొత్తం తీసేస్తే మనకు వచ్చేది బ్యాక్ పార్ట్.
ఇవి రెండు ఎలా కుట్టాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇంకా ఏం చేయాలంట, జేబు యొక్క పొడవు 4 ఇంచులు పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? 4 లేదా 5 పిల్లల్ని బట్టి వాళ్ళ చేయి హ్యాండ్ మూమెంట్ ఉంటుంది కదా, ఇది ఎంత అయితే ఉంటుందో ఈ చిన్న పిల్లల హ్యాండ్ పట్టేలాగా. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇంచెస్ పెట్టాం. ఇదే 5 ఇయర్స్ బేబీకి సరిపోతుంది, 5 ఇయర్స్ అబ్బాయికి ఇది సరిపోతుంది 4 ఇంచులు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అనుకోండి 5 ఇంచులు పెట్టారు. ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి 6, 6.5, 7 ఇంచుల దాకా పెట్టచ్చు. అంటే ఇలా ఈ మట్ట అంటే ఏదైతే ఉందో అది ప్యాకెట్లో దూరేలాగా. అర్థమైందా? అంటే వాళ్ళ కోసం బట్టి మనం తీసుకోవాలి. ఇక ఈ పొడవులో ఇక్కడ ఎంత పెడుతున్నాను నేను ఇప్పుడు? పొడవు 4 ఇంచులు పెడుతున్నాను. ఎంత పెడుతున్నాను? 4 ఇంచులు. ఇక్కడ పెద్దవాళ్ళ పాయింట్లకు అయితే 7 లాస్ట్ అన్నమాట. 7 దాకా వస్తుంది, 7 మించి ఉండదు. 6, 6.5, 7 ఇది ఎక్కువగా పాయింట్లలో పెట్టుకుంటారు. కానీ ఎక్కువ చిన్నపిల్లలకి ఇంకా చిన్న వాళ్ళకైతే 3.5, 4, 3.5 నుండి స్టార్ట్. ఇక్కడ స్పేస్ అనేది పొడవేమో 4 ఇంచులు, వెడల్పేమో పొడవులో సగం. ఈ పొడవు ఎంత అయితే ఉందో దానిలో సగం. అర్థమవుతుందా? ఈ ప్యాకెట్కి మనం పొడవు ఎంత పెట్టుకుంటామో వెడల్పులో అంటే పొడవులో దీంట్లో సగం పెట్టేసుకుని ఏం చేయాలంట, దీనికి క్రాస్ చేసి కట్ చేసుకోవాలి. ఓకేనా? దీనికి ఏం చేయాలి? క్రాస్ చేసి కట్ చేసుకోవాలి. ఇక ఇది ఎంత అయితే ఉందో మనం జే కోసం స్పెషల్గా క్లాత్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇక మనము 7 ఇంచులలో 2 ఇంచులు పోయింది కదా, ఈ 2 ఇంచుల మధ్య భాగంలో అంటే ఇటువైపు 2.5 ఇటువైపు 2.5 దగ్గర ప్లేట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఏం చేయాలి? ప్లేట్ కానీ కుర్చీలు కానీ కుర్చీలాగా పెట్టుకోవాలి. వెనకాల మాత్రం ఖచ్చితంగా ప్లేట్ వేసుకోవాలి. అది ఎక్కడ ఉండాలంటే మనకు ఇక్కడ ఏదైతే మనము 2.5 తీసుకున్నామో ఇక్కడ నుంచి 3 ఇంచుల దూరం, పక్క భాగం నుంచి 3 ఇంచుల దూరంలో మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి పక్క భాగం నుంచి 3 ఇంచుల దూరంలో. ఎంత దూరంలో? 3 ఇంచుల దూరంలో 1 ఇంచు వెడల్పుతో. ఎంత వెడల్పడా? 1 ఇంచు వెడల్పుతో 3 లేదా 4 ఇంచుల పొడవుతో. 3 లేదా ఈ చిన్న పిల్లలు కాబట్టి 3 సరిపోతుంది. ఇలా ప్లేట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఎంత తీసుకోవాలంట? గ్యాప్ ఎంత తీసుకోవాలంట? 3 ఇంచులు. మొత్తం ఎంత? 10 ఎంత? 12. ఓకేనా? 12 ఇంచులు. అర్థమైందా? ఇక దీంట్లో కుర్చీలాగా పెట్టుకోవాలి. ప్లేట్స్ కొంచెం లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పక్క భాగంలో 3 ఇంచుల దూరంలో 1 ఇంచు వెడల్పుతో 3 లేదా 4 ఇంచుల పొడవుతో డాట్ అనేది వేసుకోవాలి. డాట్ ప్లేట్ మీరు ఏ విధంగా ఏ భాషలో మాట్లాడితే అలా వేసుకోవాలి. తెలుసు కదా ప్లేట్ వేయడం. ఓకేనా? అర్థమైందా? ఇక దీనికి స్పెషల్గా ఇంకా పార్ట్స్ ఇంకేమైనా తీసుకోవాలి మేడం అంటే అవును తీసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ కదమ్మా. ఇంకొకటి జేబు ఒకటి పార్ట్, నడుము పట్టి ఇది ఒక పార్ట్. నెక్స్ట్ గుండి కాజా పట్టి అక్కడ జిప్ పెట్టుకోవచ్చు లేదా గుండి కాజా అని పెట్టుకోవచ్చు. ఏం లేదు, 2 ఇంచుల వెడల్పుతో. ఎన్ని ఇంచుల వెడల్పుతో అట? 2 ఇంచుల వెడల్పుతో. ఇక్కడ మనం 7 తీసుకున్నాం కదమ్మా. 7 ఇంచులు పొడవు, 2 ఇంచుల వెడల్పుతో. 7 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు. ఇలా 2 పట్టీలు తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. ఒకటి గుండి పట్టి, ఇంకొకటి కాజా పట్టి. ఇక్కడ మనం జిప్ కూడా పెట్టుకోవచ్చు. ఇది లోపల వైపున వస్తుంది, పైన కనిపించదు. ఇస్తా పొడవు ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలి. అంటే ఇక్కడికి 7 ఇంచులు ఉంది కాబట్టి 7 తీసుకున్నాం. ఒకవేళ 10 ఉంటే 10 అది తీసేసుకుంటారా? ఇక దీంట్లో ఏం చేయాలి? ఒక దానికేమో ఇలా రౌండ్గా కట్ చేయాలి, ఇంకొక దానికి ఇలా కట్ చేసి ఇలా కొద్దిగా మూల తీసుకోవాలి. ఓకేనా? లేకపోతే 2 రౌండ్గా కట్ చేసి ఒక దానికి ఇలా మూల కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గుండి కాజా పట్టి. ఓకేనా? 2 అంటే 2 వైపులా మడతలు, ఇక్కడ మడత ఉండాలి, ఇక్కడ. ఓకేనా? ఆ మడత
వైపు చూసుకొని కట్ చేయాలి. దీనికేమో ఇక్కడ మడత వస్తుంది, దీనికేమో ఇక్కడ మడత వస్తుంది. ఇది గుండి కాజా పండు. ఇక మనం నడుము ఎంత అయితే ఉందో అంతతో ఎన్ని ఇంచులంట 10 ఇంచులు పెట్టి 10 మనకి 20 ఇంచులు వస్తాయి. 10 ఇంట్లో 14 ఇంచులు ఎంతమ్మా 10 ఇంచులు. 10 ఇంచులలో ఇక్కడ ఎంత పోయింది? 1 ఇంచు పోయింది. అంటే ఇక్కడ ఎంత ఉంది? 9. ఇక్కడ ఎంత? 7. ఇక్కడ 9. 7 ఎంత? 16. 16లో ఇక్కడ దీనికి దీనికి కలిపి కుట్టేసినప్పుడు ఎంత పోతుంది? 1 ఇంచ్. ఇక్కడ హాఫ్ అక్కడ హాఫ్ కలిపి 1 ఇంచ్ పోతుంది. 16లో 1 పోతే ఎంత? ఇప్పుడు ఎంత తీసుకోవాలి? 15 పొడవు, తర్వాత వెడల్పు 4 ఇంచులు. మనం పట్టి తీసుకున్నాం కదా, ఇలా ఖచ్చితమైన కొలతతో తీసుకుంటే మనకు హెచ్చుతగ్గులు అనేవి రావు. మళ్ళీ కత్తెర పెట్టి కట్ చేయాల్సిన అవసరము కావాల్సినంత అనే పదానికి ఉండదు అనమాట. ఖచ్చితంగా మనకు అక్కడ ఎంతైతే పడుతుందో అంత ఖచ్చితంగా ఇక్కడ 10 తీసుకోవాలి, ఇక్కడ 7 తీసుకోవాలి. ఇక్కడ 7లో కుట్లో 1/2 ఇంచ్ పోతుంది, ఇక్కడ 10లో 1/2 ఇంచ్ పోతుంది. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ పోతుంది, అంటే 2 ఇంచులు పోతుంది. టోటల్ మనకి ఎన్ని ఇంచులు ఉంది? 15 ఇంచులలో 2 ఇంచులు పోతే మనకి ఎంత? 15 ఇంచులు ఖచ్చితంగా వస్తుంది. మనకి 15 ఇంచులని ఖచ్చితంగా కట్ చేసినట్టయితే ఏ కొంచెం కూడా హెచ్చుతగ్గు లేకుండా మళ్ళీ కటింగ్ పెట్టకుండా ఈజీగా నువ్వు అనుకుంటాను చేసేస్తావు. మళ్ళీ కట్ చేయడం మళ్ళీ చేయడం ఇవన్నీ ఏమి ఉండవు. అర్థమైంది? ఒకసారి కట్ చేసుకున్నామంటే డైరెక్ట్ కుట్టడమే ఉంటుంది. ఇక ఈ పట్టీని 4 ఇంచుల వెడల్పుతో ఎంత? 15 ఇంచులతో చేస్తే మనకు 1/2 ఇంచు పోయి 1.5 ఇంచు పట్టి వస్తుంది. ఎంత వస్తుంది? 1.5 ఇంచు పట్టి వస్తుంది. మేడం ఒక ఉక్సు కాజా పట్టి వచ్చింది, బెల్ట్ పట్టి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఏంటి? జేబుకి ఏంటంటే మనం 4 తీసుకున్నాం కదమ్మా, 4 ఎంతైతే పొడవు ఉందో మళ్ళీ అంత పొడవు డబల్ చేసుకోవాలన్నమాట. ఎంత పొడవు ఉందో అంత పొడవు డబల్ చేసుకోవాలి, ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు డబల్ చేసుకోవాలి. అంటే పొడవు ఇప్పుడు ఎంత తీసుకోవాలి? జేబుకి 8 తీసుకోవాలి. ఎంత? 8. అంటే 8 16 వస్తుంది 2 గొర్రెల పైన. తర్వాత నెక్స్ట్ వెడల్పు ఎంత తీసుకోవాలి? 4. ఇది 2 గొర్రెల క్లాత్ పైన తీసుకోవాలి. ఈ గొర్రెల క్లాత్ పైన తీసుకోవాలి 2 గొర్రెల క్లాత్ పైన తీసుకుంటే అయితే 8 మన 16 వస్తుంది కదా. అంటే ఇట్లా తీసుకోవచ్చు, అట్లా తీసుకోవచ్చు. 8 16 పొడవు వస్తుంది. పొడవు వస్తుంది. ఈ పొడవులో ఏం చేయాలంటే మళ్ళీ 2 ఇంచుల వెడల్పు 4 ఇంచుల పొడవు కట్ చేసి దీన్ని అటు వెనక్కి అర్థమైందా? లేకపోతే మనకి ఇచ్చే పొడవులో పట్టేది లేదనుకో, అప్పుడు ఏం చేయాలి? లేదు 4 తీసుకోవాలి. అప్పుడు ఫోల్డింగ్ వేసుకోవడానికి ఇట్లా అయితే నాకు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి పొడవులు వెళ్తే, లేదంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఇదేమో 8 ఉండాలి. ఇట్లా 8 తీసుకున్నా వస్తుంది, లేదా పొడవు 16 4 తీసుకున్నా వస్తుంది. అంటే అయితేనేమో ఇట్లా ఫోల్డ్ చేయాలి, లేకపోతేనేమో ఇలా ఫోల్డ్ చేయాలి. అక్కడ క్లాత్ వెళ్ళిన దాన్ని బట్టి తీసుకోవాలి. అర్థమైందా? అది జేబు అంటే మొత్తానికి మనకు ప్యాకెట్ ఎంత ఉండాలి? 8 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పు ఉండాలి. ఏది? డబల్ పొడవు. అది వెడల్పులో కానీ రావచ్చు, నిలువులో కానీ రావచ్చు. అర్థమైందా? అక్కడ క్లాత్ని బట్టి మనకు అడ్జస్ట్ అవుతుంది. దీంట్లో మెయిన్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. ఒకటి ఫ్రంట్, 2 బ్యాక్, తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి, తర్వాత జేబు, తర్వాత బెల్ట్. ఫస్ట్ ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ లో కుట్టాలి. ఎక్కడ కుట్టాలి? ఫ్రంట్ లో. ఇక్కడ వేసేసుకోవాలి. ఎలా కుట్టాలని కుట్టేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసాక ఫ్రంట్ లోనే జేబు జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఉక్స్ కాజా పట్టి కుట్టుకోవాలి ఫ్రంట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? జేబు. సెకండ్ పాయింట్ జేబు. థర్డ్ పాయింట్ ఏంటి? ఈ 2 కలిపి ఫ్రంట్ బ్యాక్ కలిపి. ఫోర్త్ పాయింట్ ఏంటి? కింద బాటం కలిసి కొట్టుకొని పైన పెట్టుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఉక్స్ కాజా పట్టి, సెకండ్ పాయింట్ జేబు, థర్డ్ పాయింట్ ఫ్రంట్ బ్యాక్, ఫోర్త్ పాయింట్ బెల్ట్ పట్టి అండ్ మన
ఓకే, కొలతలు వేసుకోండి, నీట్గా పట్టం వేసుకోండి. పట్టం మాత్రం చాలా నీట్ ఉండాలి. పట్టం గీయడం వస్తేనే నీకు కటింగ్ వస్తుంది. ఓకేనా?